ఓకే సో వద్దు, నో టాస్క్. టాస్క్ ఇవ్వదలుచుకోవాలి రష్మికి. టాస్క్ ఇవ్వదలుచుకోలేదు. ఎస్. నన్ను అడగడానికి తెలీదా? నేను కూడా ఒక టీం లీడర్ సాటి కదా. ఆడపిల్ల అంత ఏడుస్తుంటే ఈ టైంలో నాకు టాస్క్ ఇస్తావు నువ్వు? ఆడపిల్లవేనా? నేను ఇవ్వకూడదు అది సెకండరీ. నన్ను అడగాలి కదా. అవసరం లేదు. అరే, వర్షిని నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇలా చేద్దామా, ఏమంటావు, ఇలాగ చెప్పాలి. ఓకే, నీకు ఇవ్వకూడదని ఉందని తెలుసు, నీ మనసు నాకు తెలుసు, అందరి మనసులో అర్థం చేసుకుంటా నేను. ఇంకో 1,00,000 తీసుకో, షాపింగ్ చేయాలి. మల్లె పూలు, గులాబీ పూలు అన్ని కొను. ఎప్పుడు పూలేనా నీకు? ఓకే బాయ్. ఓకే బాయ్. రష్మి ఇంకెప్పుడు ఏడద్దు, చూడలేకపోతున్నా. నువ్వు రష్మి ఏడిస్తే ఎందుకు చూడలేవు? రష్మి ఏడిస్తే ఎందుకు చూడలేవు? ఇదేంటి భయ, కాబోయే ఏడిస్తే ఎలా చూస్తాం? కాబోయే పెళ్లి కదా ఇప్పుడు, ఈ డాన్స్ అయిపోయినా. ఎవరి పెళ్లి? నాకు ఆవిడకి. ఎవరెవరి పేర్లు చెప్పు. జంబలహాట్ రాజా, జంబలహాట్ రాణి. జంబలాట రాని ఓకే. రష్మి ఏడుస్తుంటే నీకెందుకు బాధ వస్తుంది? ఆడపిల్ల ఏడిస్తే ఎవరికన్నా బాధ వేస్తుంది. అవును, వేస్తుంది. అలాగే సాటి మొగాడిగా బాధపడ్డా, తప్పే ఉంది. సాటి మగాడి గారా? అదే ఇప్పుడు మరి ప్రియమణి గారు బాధపడినప్పుడు బాధపడచ్చుగా, యానీ మాస్టర్ బాధపడినప్పుడు బాధపడచ్చుగా. ఓన్లీ రష్మికి విడిగా, రష్మి నువ్వు బాధపడితే నేను చూడలేనని పర్టికులర్ ఎందుకు చెప్పావు? ఒక మంచివాడి మనసు అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? మనసా మంచివాడ రెండిట్లో ఒకటి చెప్పు ఇట్రా. ఈ డ్రెస్ ఒకటి వేయచ్చు బుడబొక్కలోలాగా. సాంగ్ అయిపోగా డైవర్ట్ చేయొద్దు టాపిక్. ఓకే, వెళ్ళిపోతూ ఆగి రష్మి నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడితే నేను చూడలేనని చెప్పావు. అవును భయ్యా. నేను మా యూట్యూబ్ వాళ్ళు వెయిట్ చేస్తాను. ప్లీజ్ మీరు డిసప్పాయింట్ చేయొద్దు మమ్మల్ని. చెప్పు, క్లారిటీగా చెప్పు. సుధీర్, ఇంత జరిగింది కదా, ఒకవేళ ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళి కూర్చోవచ్చు కదా. లేదు, నేను నిజంగా అందరూ బాధపడినప్పుడు బాధపడ్డా. ఓన్లీ ఇవిడికే ఎందుకు చెప్పావు? అవును భయ్యా, చేసుకోపోయాడు కాబట్టి చెప్పానమాట. అదే ప్రియమైన మా యూట్యూబ్ సోదరులారా, హలో, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత రాయండ్రా. కాదు భయ్యా, ఏం చెప్పావు? ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎలాగో మా ఇద్దరికి రష్మి వైపు తిరిగి రష్మి అని చెప్పావు కదా, అది చెప్పు. ఏం చెప్తున్నావు? చెప్పు, ఏదో చెప్తున్నావు. అలా కాదు, చేసుకోబోయే అమ్మాయి కాబట్టి. ఏంటి, ఎవరు? ఏంటి భయ్ ఇప్పుడేం మాట్లాడు? చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? నువ్వే అన్నావుగా, నేను చేసుకో అమ్మాయి కాబట్టి అన్నావా లేదా? అదే ఏమన్నాడు, ఎందుకు బాధపడ్డాడు? అలా కాదు, ఇప్పుడు నువ్వు జంబలహాట్ రాణి, నేను జంబలహాట్ రాజా. ఎలాగో పెళ్లి అయింది కదా, ఇది అయిపోయాక అందుకే నువ్వు ఏడిస్తే తట్టుకోలేదని ముందుగానే చెప్పా అంటున్నా. మరి రష్మి పేరు ఎందుకు వచ్చింది? జంబలహాట్ రాణి రావాలి కదా. వెళ్ళిపోతే ఆగి రష్మి నువ్వు బాధపడితే నేను చూడలేను ప్లీజ్ అని ఎందుకు అన్నావు? జంబలహాట్ రాణి అనొచ్చుగా. కరెక్టే. అంటే మరి జంబల్హాట్ రాణి, జంబల్హాట్ రాజాని కొట్టలేదా? అటు ఇటు పారిపోకుండా ఈ రెండు ఇలా పట్టుకో. అంటే రెండు ఒకటే అని పేరు పెట్టా. అంటే జంబలహాట్ రాణి అన్న ఒకటే, రష్మి అన్న ఒకటే కదా అని. రష్మినే అన్నావు అయితే, నేను చేసుకోబోయే అమ్మాయి జంబలహాట్ రాణిని కాదు. రెండు ఒకటే అన్నావు కదా. ఏజ్కొంటు బి, బీజ్కొంటు సి, దెన్ ఏజ్కొంటు సి. నీకు టాస్క్ ఇవ్వలేదు, కొంచెం కనికరించవచ్చు కదా నన్ను. బయలుదేరు భయ్యా, నాకు ఒక డౌట్. ఇలాగే సేమ్ ఇలా వెళ్తే ఇలా ఆగి రష్మి వెళ్ళిపోయిందని ఊరికే పట్టుకొని. సుధీర్, నువ్వు బాధపడితే నేను చూడలేను, ప్లీజ్ బాధపడద్దు. సుధీర్, నేను కూడా నువ్వు బాధపడితే నేను చూడలేను. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అంతా అయిపోయి పంపించేశాక సుధీర్ నువ్వు బాధపడితే నేను చూడలేను అని ఏదో అన్నారు. ఎందుకు అన్నారు? ఎలా అన్నాను? సుధీర్ నువ్వు బాధపడితే నేను చూడలేను అని. ఎందుకంటే సుధీర్ బాధపడితే నేను చూడలేను. అదే ఎందుకు? ఎందుకంటే నేను బాధపడితే వాడు చూడలేకపోయాడు కాబట్టి నేను కూడా వాడు బాధపడితే నేను చూడలేకపోయాను. శేఖర్ మాస్టర్ బాధపడినప్పుడు శేఖర్ మాస్టర్ బాధపడదు అని ఎందుకు అనలేదు?
సుధీర్ అంటే చేసుకోబోయే వ్యక్తి కాబట్టి బాధపడ్డాడు, పాయింట్ ఒప్పుకున్నాడు. కరెక్ట్. నువ్వు ఎందుకు? ఎందుకంటే సుధీర్ బాధపడాడు కాబట్టి నేను కూడా బాధపడాను. బాధపడితే బాధపడుతున్నా అని చెప్పాలి కదా. ఇవన్నీ ఏంటి? ఎవరన్నా బాధపడితే బాధపడొద్దు ప్లీజ్ అని చెప్పాలి కానీ అని అంటారా? నేను అన్నాను ఏ? ఎందుకంటే సుధీర్ బాధపడాడు కాబట్టి నేను కూడా బాధపడాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఏ, ఆగే. నువ్వు ఆగు, ఆగే. నువ్వు ఆగు. ఉండు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. భయ్యా రష్మి నేను ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఇస్తా. రష్మి నేను బాధపడుతున్నాను. రష్మి మళ్ళీ బాధపడ్డాను. రష్మి బాధపడుతూనే ఉంటాను ఇంక రోజు. ప్రదీప్ ఏయ్. బాధపడుకు, నేను హర్ట్ అవుతా. రష్మి నేను మళ్ళీ బాధపడ్డా. ప్రదీప్ రైట్. ప్రదీప్ బాధపడకు ప్రదీప్. హేమంత్ సుధీర్ బాధపడుతున్నాడు. మన దగ్గరికి ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్ ఎవరో తెలుసా? ఎవరు వస్తుంటారు? శేఖర్ మాస్టర్. రోజుకి 10-12 కట్టలు మునక్కాడ లేకపోతే వెళ్ళడు. 3 రోజుల్లో మునక్కాయ తోటే పోయింది మాది. దరిద్రమైన వాసనయా బాబు. చేపలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర చేపల వాసన రాక ఇంకేం వస్తుంది? చేపలు అప్పటి నుంచి ఉన్నాయి, అదేం పర్లా, నువ్వు వచ్చిన దగ్గర నుంచే. అది ఎక్కువ చేసావు ఇంకో చేపను రాయికేసి రుద్దినట్టు నిన్ను రుద్దుతాను. లాస్ట్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటు అయి ఉంటే నిజంగానే చేపలు రుద్దుకునేదానివి. ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండే ప్రాపర్ కొరియోగ్రఫీ సాంగ్ ఇది. చాలా బాగా చేసావు కొరియోగ్రఫీ. సునంద, యు ఆర్ పర్ఫెక్ట్ డాన్సర్ సునంద. మీరు కంటెస్టెంట్ గా రావడం చాలా చాలా సంతోషం. బాలశ్రీ అంటారు దీన్ని. పెద్దవాళ్ళకి గవర్నమెంట్ పద్మశ్రీ ఇస్తుంది, బిలో 14 years వాళ్ళకి బాలశ్రీ అని ఇస్తారనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్.